గ్యారా G5 లో రిలీజ్ అయినటువంటి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొరియన్ డ్రామాని బేస్ చేసుకుని ఈ సిరీస్ ని చిత్రీకరించారు. రాఘవ్ జుయాల్ అంటే ట్రైన్ సినిమాలో విలన్, ధైర్య కార్వా, ఆకాష్ దీక్షిత్, కృతికా కార్వా నటించారు. వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. 2016లో ఈ వెబ్ సిరీస్ జరుగుతూ ఉంటది. 1990లో ఒక చిన్న పాప మర్డర్ కేసుని 2016లో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తారు. అసలు కేసు రీఇన్వెస్టిగేషన్ ఎందుకు చేశారు? కాళ్ళకి చేతులకి ముడివేసి అమ్మాయిల్ని చంపుతున్న హంతకుడి పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అతన్ని పట్టుకోవడానికి ఏం చేశారు? అసలు ఈ చిన్నపిల్ల హత్యకి దీనికి సంబంధం ఏమిటి? వీటన్నిటిని ఛేదించడానికి 1990లో ఉన్నటువంటి పోలీసులు అలాగే 2016లో ఉన్నటువంటి పోలీసులు కలిసి ఈ కేసుని ఏ విధంగా ఛేదించారు? 1990లోని పోలీసులు అలాగే 2016లో ఉన్నటువంటి పోలీసులు ఎలా కలిశారు అన్న టైం ట్రావెల్ కథయే ఈ సిరీస్. వామికారావు పాత్రలో కృతిక చాలా బాగా నటించారు. బై మేరీ జాన్. ఆ సినిమా తర్వాత కృతిక ఈ వెబ్ సిరీస్ లో అదరగొట్టిందనే చెప్పుకోవాలి. కాకపోతే ఆమె పాత్ర ముగింపు అంత గొప్పగా అయితే లేదు. యుగ్ యాత్ర పాత్రలో కిల్ చాలా బాగా నటించాడు. కిల్ రాఘవ్ జుయాల్ చాలా బాగా పాత్రకి మంచి నటన పోషించారు. ఆయన పాత్ర చాలా గుర్తింపు అలాగే చాలా ట్విస్టులతో కూడుకొని ఉంటుంది. శౌర్య ఆంత్వాల్ పాత్ర కూడా అదిరిపోతూ ఉంటుంది. 1990 పాత్రలో శౌర్య అగర్వాల్ చాలా బాగా నటించారనే చెప్పుకోవాలి. ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత అయితే ఈ సినిమాలో కనబడుతుంది. సూర్య ఆంత్వాల్ పాత్రలో ధైర్య కార్వా చాలా బాగా నటించారు. ఆయన నటించినటువంటి నటన గాని అలాగే ఆయన మేకప్ గానీ డ్రెస్సింగ్ గానీ మొత్తం అంతా కూడా చాలా సూట్ అయిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా బస్ డ్రైవర్ అలాగే అతని కొడుకు పాత్రలు కూడా చాలా ఆకట్టుకుంటాయి. కల్కి 548 బస్సు కూడా ఆకట్టుకుంటుంది. అసలు ఈ కథకి బస్సుకి సంబంధం ఏంటి అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోగలరు. ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. చాలా బాగా తీశారు ఈ వెబ్ సిరీస్. కానీ చాలా స్లో అనిపిస్తుంది ఈ సిరీస్ చూసినంతసేపు. అక్కడక్కడ కథ మరీ ఎక్కువైనట్లు, విషయాలు మేము భరించలేం బాబోయ్ అన్నట్లు ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఫస్ట్ లో దసరాలో జరిగినటువంటి ఆ చిన్నపిల్ల చివరికి ఆ అమ్మాయి ఏమయ్యింది చెప్పకుండానే ముగిస్తాడు డైరెక్టర్. క్లైమాక్స్ లో క్లిప్ హ్యాంగర్ వేసి నెక్స్ట్ సిరీస్ ఉంది అన్నట్లు మనకి హింట్ ఇచ్చి వదిలేస్తాడు. 5 గంటలు ఉన్న ఈ వెబ్ సిరీస్ ని తెలుగులో ఇంకా రిలీజ్ చేయలేదు. హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కొరియన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ అయితే నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ కి అద్భుతమైన స్క్రీన్ ప్లే అలాగే డైరెక్షన్ అనే చెప్పుకోవచ్చు. అక్కడక్కడ స్లో అవుతున్నా కూడా స్క్రీన్ ప్లే లో రకరకాల ట్విస్ట్లు ఇచ్చి డిఫరెంట్ గా టర్న్ చేస్తూ ఉంటాడు ఈ సిరీస్ చూసినంతసేపు. ఆర్ట్ డైరెక్షన్ ఇంకా బాగుంటుంది. పోలీస్ డైరెక్టర్ పాత్ర చాలా బాగుంటుంది. ఆర్ట్ డైరెక్షన్ ఇంకా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రనే ప్రధాన ఆకర్షణంగా చేయడం, మళ్ళీ ఏ పాత్ర ఇన్వెస్టిగేషన్ చేయడం అన్నటువంటివి మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూడండి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.